నా పేరు శ్రీదేవి. మాది నందిగామ గ్రామం, సత్తెనపల్లి మండలం. అయితే సత్తెనపల్లిలో నేను బ్యూటీ పార్లర్ అండ్ టైలరింగ్ షాప్ నడుపుతూ ఉంటాను. కింద బార్బర్ షాప్లో నాది, పైన ఫస్ట్ ఫ్లోర్లో షాపు. కింద బార్బర్ షాప్లో చంద్రగిరి శ్రీరాములు అనే అతను తన వృత్తినిత్య మంగళ షాప్లో ఉంటూ ఉంటాడు. అలా పరిచయమైన అతను నా షాపులో నాదొక కీ, నాది ఒకటి ఆయన దగ్గర, ఒకటి నా దగ్గర ఉంటూ ఉంటుంది. అయితే ఒకరోజు అతను నా బాత్రూంలో ఎలా పెట్టాడో ఏమో నాకే తెలియకుండా షాప్లో అతను ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకున్నాడు స్నానం చేసేది. అది అడ్డు పెట్టుకొని నన్ను రోజు బ్లాక్మెయిల్ చేస్తూ, నువ్వు మాట్లాడేటప్పుడు నాకు వీడియో కాల్ చేయాలి, లేదంటే మీ ఆయనకి నేను చూపిస్తానని ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ, అలా నాతో పరిచయం పెంచుకొని నా అనుమతి లేకుండానే నన్ను ఎలా పడితే అలా అసభ్యకరంగా తాకుతూ నాతో రిలేషన్ పెంచుకున్నాడు. అంతేకాకుండా అతను ఈ వీడియోస్ అందరికీ పెడతాను అనని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేవాడు. తరువాత 2 సంవత్సరాల తర్వాత నుంచి నన్ను, మీ హస్బెండ్ని చంపేసేయి, లేకపోతే మాత్రం నీ పాపనన్నా నా దగ్గరకు పంపించని నన్ను ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని తట్టుకోలేక దూరంగా ఉండటానికి వేరే షాప్లో నేను తీసుకొని పక్కకు వచ్చాను. పక్కకు వచ్చిన దగ్గర నుంచి మా హస్బెండ్ని చంపుతానని బ్లాక్మెయిల్ చేస్తూ అలా ఒకరోజు మనుషుల్ని పంపిస్తే నాకు వీడియో కాల్ చేస్తే నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను వీడియో కాల్ చేసి నేను కంప్లైంట్ ఇస్తానని అన్న తర్వాత వద్దు వద్దు అనని వెనక్కి వచ్చాడు. తర్వాత నేను ఇట్లానే ఉండి ఒకరోజు నా షాప్ దగ్గరికి వచ్చి బాగా మద్యపానం చేసి షాప్ దగ్గరికి వచ్చి ఎలా పడితే అలా దురుసుగా మాట్లాడి నా మీద చేతులు వేసి ఎలా పడితే అలా చేస్తే నా షాప్లో వర్క్ చేసే అమ్మాయి చూసి వీడియో తీసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వారు కూడా నాకు సహకరించలేదు. ఇలా ఉండగా నేను సంఘాల్లో తిరుగుతూ ఉంటే ఆ వాట్సాప్ గ్రూపుల్లో నాకు కూడా తెలియకుండా తీసిన ఆ వీడియోలన్నీ లీక్ చేస్తూ వాట్సాప్లో, ఫేస్బుక్లో కూడా తను ఇలా నా మీద ఐడి క్రియేటివ్ చేసి ఈ ఐడిలో ఆ వీడియోస్ అన్నీ వదిలి తిను డేరంగులు ఉమా ధర్మవరం ఆమె వీళ్ళిద్దరూ కలిసి నా మీద అసభ్యకరమైన ప్రచారణ చేస్తూ నా వీడియోస్ అన్నీ వదులుతూ నాకు పరువు నష్టం జరుగుతుందని నేను ఎన్నిసార్లు గ్రీవెన్స్లో 3 సార్లు నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏ పోలీసులు వారు నాకు సహకరించకపోగా పైపెచ్చు నన్నే తిడుతూ పదాజాలంతో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు నా గురించి పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా మొన్న రీసెంట్గా 25వ తారీఖు 8:40 నా భర్త లేని టైంలో నా పిల్లల 3 మీద, మా అమ్మగారి మీద, నా మీద 20 మంది